నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియా బిల్డర్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనతో అసమ్మతి సెగలు సీట్లు దక్కని అభ్యర్థుల నిరసనలు నేడు మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ ఉద్యోగుల సమస్యలపై సర్కారు దృష్టి 317-46 జీవోలపై కేబినెట్ సబ్ కమిటీ గాంధీ భవన్ కు క్యూ కట్టిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ చేరిన శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు లాస్యనంత కుటుంబానికి కేటీఆర్ పరామర్శ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 7 చిన్నారులు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మాఘ పూర్ణిమ సందర్భంగా కొందరు భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానం చేసేందుకు ట్రాక్టర్లో కదర్గంజ్కు బయలుదేరారు. ఈ క్రమంలో కస్గంజ్ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. స్పందించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 7 చిన్నారులు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మాఘ పూర్ణిమ సందర్భంగా కొందరు భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానం చేసేందుకు ట్రాక్టర్లో కదర్గంజ్కు బయలుదేరారు. ఈ క్రమంలో కస్గంజ్ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. స్పందించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా హోంమంత్రి సొంత నియోజకవర్గంలో గోపాలపురం మట్టి మాఫియా చెలరేగిపోతోంది. జగనన్న కాలనీ ముసుగులో మట్టి అక్రమ రవాణా చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు. అధికార పార్టీ నేతలు అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజంపాలెం గ్రామంలో దేవరకొండ షాపుడుకొండలో గ్రామ సర్పంచ్ అక్రమ తవ్వకాలు రవాణా చేస్తూ తన జేబులు నింపుకుంటున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. మండలం అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉండి మాట్లాడేది సోపడికొండ అండి. సోపడికొండ నుంచి మాట్లాడుతున్నామండి. ఇదిగోండి మట్టి మాఫియా మట్టి గురించి ఇక్కడ మాట్లాడుతున్నామండి. ఈ మట్టి మామూలుగా ఎందుకు తోలుతున్నారు, ఎక్కడ తోలుతున్నారు అంటే జగనన్న కాలనీలో కానీ చెప్తున్నారండి. బయటకు తోలి సొమ్ములు చేసుకుంటున్నారండి. ఎందుకు తోలుతున్నారు అని అడుగుతుంటే గ్రామ సర్పంచ్ గారు కురుకూరు ధనలక్ష్మి గారు ఇప్పుడు మీకు చెప్పి అంత అవసరం నాకు లేదు అంటున్నారండి. మేము దీని గురించి అధికారులకు చెప్పామండి. చెప్తే ఒకసారి అన్నారు, మీకు సర్లే నేను ఆపుతాను అన్నారని ఒకసారి అన్నారండి. తర్వాత నేను సెలవులో ఉన్నానని ఒకసారి అన్నారండి. తర్వాత ఈఆర్ఓ గారికి కూడా చెప్పామండి, ఎంఆర్ఓ గారికి కూడా చెప్పామండి. ఈఆర్ఓ గారికి చెప్పినా పట్టించుకోలేదండి, ఎంఆర్ఓ గారికి చెప్పినా పట్టించుకోలేదండి. అది గోపాల ఈ కొరుకూరు నాగేశ్వరరావు గారు, కొరుకూరు ధనలక్ష్మి గారు వీళ్ళ అండ చూసుకుని వాళ్ళ అల్లుడి గారి మిషన్లు అండి. ఈ అల్లుడి గారి మిషన్లు ఎట్టి రేతులు పొగులు ఇక తేడా లేదండి.
మొత్తం ఇది దొండపూడి రాజంపాలెం జగనన్న కాలనీకి అని చెప్తామండి. జగనన్న కాలనీకి అని చెప్తాం కానీ జగనన్న కాలనీకి అయితే కాదండి. ఇది అక్కడైతే ఎంతో మట్టి పట్టదండి. ఇదంతా కూడా ఆ సైట్లలో తోలేస్తున్నారండి డబ్బు చేసుకుంటాక. కానీ ఇప్పుడు ఇక్కడ పేదోడు అన్నవాడు ఎవడో కూడా తొట్టి మట్టి తోలుకుంటలేదండి. అది మొత్తం ఉన్న ధనికులకి తోలుతున్నారండి మట్టిని. ఈ కొరుకూరు నాగేశ్వరరావు గారు, కొరుకూరు ధనలక్ష్మి గారు వీళ్ళ అండ చూసుకుని వాళ్ళ అల్లుడి గారి మిషన్లు అండి. ఈ అల్లుడి గారి మిషన్లు ఎట్టి రేతులు పొగులు ఇక తేడా లేదండి. మొత్తం ఇది దొండపూడి రాజంపాలెం జగనన్న కాలనీకి అని చెప్తామండి. జగనన్న కాలనీకి అని చెప్తాం కానీ జగనన్న కాలనీకి అయితే కాదండి. ఇది అక్కడైతే ఎంతో మట్టి పట్టదండి. ఇదంతా కూడా ఆ సైట్లలో తోలేస్తున్నారండి డబ్బు చేసుకుంటాక. కానీ ఇప్పుడు బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. అచ్చంపేట, నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ఉదయం 11 గంటలకు అచ్చంపేట నియోజకవర్గంలోని డీకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో, మధ్యాహ్నం 2 గంటలకు నాగర్ కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. అచ్చంపేట, నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ఉదయం 11 గంటలకు అచ్చంపేట నియోజకవర్గంలోని డీకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో, మధ్యాహ్నం 2 గంటలకు నాగర్ కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొనున్నారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి రాజ్కోట్ నుండి వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి డాక్టర్ భారతి షర్వీన్ పవర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ పాల్గొంటారు. మంగళగిరి ఎయిమ్స్ ప్రాజెక్టు విలువ 1618.23 కోట్లు కాగా 183.11 ఎకరాల్లో 960 పడకలతో నిర్మించారు. 120 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఎయిమ్స్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి రాజ్కోట్ నుండి వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి డాక్టర్ భారతి పర్వీన్ పవర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ పాల్గొంటారు. మంగళగిరి ఎయిమ్స్ ప్రాజెక్టు విలువ 1618.23 కోట్లు కాగా 183.11 ఎకరాల్లో 960 పడకలతో నిర్మించారు. 120 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఎయిమ్స్లో ఉంది.
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రలో కొనసాగుతోంది. ఇవాళ అమ్రోహా, సంబాల్, బులంద్ షహర్, అలీగఢ్, హత్రాస్, ఆగ్రా మీదుగా సాగి ఫతేపూర్ సిక్రీ వద్ద యాత్ర ముగుస్తుందని కాంగ్రెస్ తెలిపింది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇవాళ ఆగ్రాలో జరిగే కాంగ్రెస్ యాత్రలో పాల్గొంటారు. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ 2 ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వడానికి యుక్తే వెళ్తుండటంతో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు యాత్ర విరామం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో ద్వేషాన్ని అంతం చేయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ద్వేషాన్ని మన మనసులోని ప్రేమ ద్వారా చేయించాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదని ఆరోపించారు. కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి కార్జానాలోని లాస్యా నివాసానికి వెళ్లిన కేటీఆర్ నందిత చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆమె తల్లి సోదరిని ఓదార్చారు. రోడ్డు ప్రమాదంలో లాస్యనంత మరణించారన్న వార్త విని షాక్ గురయ్యానని కేటీఆర్ చెప్పారు. విదేశాల్లో ఉండడం వల్ల ఆమె అంత్యక్రియలకు రాలేకపోయానని తెలిపారు. లాస్యనంతను గత 10 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడాయని చెప్పారు. ఏడాది క్రితమే ఆమె తండ్రి సాయన మరణించారని తెలిపారు. చిన్న వయసులోనే లాస్యా రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఏడాది వ్యవధిలోనే సాయన్న, లాస్యలు మరణించడం కంటోన్మెంట్ ప్రజానికానికి తీరని లోటు అని చెప్పారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం, చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం. దురదృష్టవశాత్తు నేను ఆ రోజు విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయినాను. అమ్మాయి నిజంగా కూడా లాస్యా నందిత గారు కవాడి కూడా నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి ఇవాళ మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం. మనోధైర్యంతో, నిబ్బరంతో ఉండాలని వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం. వారికి ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా తెలియజేస్తూ కంటోన్మెంట్ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు. వారికి కూడా ఈ మరణం తీరని లోటు. తప్పకుండా వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మాధవరం, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, మాజీ మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర రెడ్డి లాస్యా కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ రిప్లై ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన సూచనలు, సలహాలను ప్రభుత్వం స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి వాటినే కోరుకుంటుందని తెలిపారు. తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యను ప్రజాప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ప్రయత్నానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసే సూచనలను నిశ్చితంగా పరిశీలించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశిస్తామని స్పష్టం చేశారు. గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్ అంశానికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవలే ట్వీట్లో సీఎంకు చేసిన సలహాలకు రిప్లై ఇచ్చారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలంగాణ యువత ఎంత దగా పడిందో, వారి భవిష్యత్ మీద గత ప్రభుత్వం ఏ విధంగా కోలుకోలేని దెబ్బ తీసిందో మనం అందరం చూశామంటూ ఆర్ఎస్పీకి ఇచ్చిన ట్వీట్ సీఎం రేవంత్ రెడ్డి ఉదహరించారు.
పార్టీలు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పునర్నిర్మాణానికై ఎవరు కలిసి వచ్చినా వారి విలువైన సూచనలు సహకారం తీసుకోవడానికి వారితో కలిసి పనిచేయడానికి ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని సీఎం తెలిపారు. తమ ప్రయత్నం తాపత్రయం అంతా తెలంగాణ ప్రజల మంచి కోసమే తప్ప గుర్తింపు కోసం కాదని తేల్చి చెప్పారు. మున్ముందు కూడా ప్రజా సమస్యలు ఏమైనా సరే తమ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నా అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సీఎం రేవంత్ రిప్లై ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్కారు దృష్టి సారించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన 317-46 జీవోలపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రి దామోదర రాజనరసింహ చైర్మన్గా ఏర్పాటైన ఉపసంఘంలో మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ను సభ్యులుగా నియమించింది. ఈ జీవోల పర్యవసానాలను పరిశీలించి ప్రభుత్వానికి ఉపసంఘం నివేదిక సమర్పించనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఉపాధ్యాయుల బదిలీల సమస్య కొంతలో కొంతైనా పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. 2021 డిసెంబర్ 6న 317 జీవో, 2022 ఏప్రిల్ 4న 46 జీవోను జారీ చేశారు. వీటిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ కన్వీనర్గా సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వ్యవహరించనున్నారు. కమిటీ నిర్వహించే సమావేశాలకు సంబంధిత శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణలో రాష్ట్రంలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల ఆధారంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టేందుకు 317 జీవోను జారీ చేశారు. అయితే ఇది తీవ్ర వివాదాస్పదమైంది. కొత్త జిల్లాలకు సిబ్బందిని సర్దుబాటు చేసే క్రమంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు చేపట్టింది. సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగులను వివిధ జిల్లాలకు కేటాయించారు. దాదాపు 30,000 మందిని బదిలీ చేశారు. ఈ సర్దుబాటు సక్రమంగా జరగలేదని, జూనియర్లను దూర ప్రాంతాలకు బదిలీ చేశారంటూ అప్పట్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేశాయి. స్థానికత ఆధారంగా సొంత జిల్లాలను కేటాయించాలని డిమాండ్ చేశాయి. బదిలీల సందర్భంగా కనీసం స్పాచ్ కేసులను కూడా పట్టించుకోలేదని, బదిలీ అయిన వారిలో సగం మందికి అన్యాయం జరిగిందంటూ సంఘాలు ఆరోపించాయి. దీంతో ప్రభుత్వం దిగొచ్చిన భార్యాభర్తల కేసులను పరిష్కరించింది. అయితే 13 జిల్లాల స్పాచ్ కేసులను పరిష్కరించలేదు. ఇప్పటికీ భార్య ఒక చోట, భర్త మరో చోట పనిచేయాల్సి వస్తుందని సంఘాలు అంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న సర్వీసును కూడా పరిగణలోకి తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఇది తమ పదోన్నతులపై తీవ్ర ప్రభావం చూపిందని ఉద్యోగులు అంటున్నారు. అయినా గత ప్రభుత్వం 317 జీవో సమస్యను పరిష్కరించలేకపోయింది. ఇప్పటికీ ఈ సమస్య రగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తి అధ్యయనం చేసి సిఫారసులు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది. స్వాతంత్ర్యం తర్వాత అందుబాటులోకి రాబోతున్న మొదటి రైల్వే స్టేషన్ అది. హైదరాబాద్ తూర్పు ప్రాంతం అభివృద్ధికి తోడ్పడే స్టేషను అదే. హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రాబోతోంది. 100 ఏళ్ల కిందట కట్టిన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల తర్వాత ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్న అతిపెద్ద స్టేషన్గా చర్లపల్లి రైల్వే టెర్మినల్ రూపుదిద్దుకుంటోంది. అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త సదుపాయాలతో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్పై స్వతంత్ర స్పెషల్ స్టోరీ. హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ మీద ఒత్తిడి తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి రైల్వే టెర్మినల్కు శ్రీకారం చుట్టింది. 221 కోట్ల అంచనా ఖర్చుతో 2016లో ప్రారంభమైన టెర్మినల్ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. పనులు ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, వెయిటింగ్ హాల్స్, వాటర్ ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో రాజీ లేకుండా టెర్మినల్ను సిద్ధం చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే చెబుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ద్వారా రోజుకు 250కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉండగా
1,50,000 మంది ప్రయాణం చేస్తున్నారు. సికింద్రాబాద్తో నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లు కలుపుకొని దాదాపు 3 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేంద్రంగా చర్లపల్లి శాటిలైట్ రైల్వే స్టేషన్లను భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటి వరకు 300 కోట్ల వరకు టెర్మినల్ కోసం ఖర్చు కాగా కేంద్రమే పూర్తి స్థాయిలో నిర్మిస్తోంది. సికింద్రాబాద్ రైల్వే పార్కింగ్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చర్లపల్లిలో పార్కింగ్కు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తోంది. ఒకేసారి 350 కార్లు, 500 వరకు 2 వీలర్లు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వచ్చే నెల మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్లపల్లి టెర్మినల్ను ప్రారంభిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. కొత్త టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఘట్కేసర్, ఉప్పల్, ఈసీఐఎల్, రాంపల్లి, మల్లాపూర్, చెంగిచెర్ల, హైదరాబాద్ తూర్పు ప్రాంత ప్రజలకు చర్లపల్లి స్టేషన్ ఉపయోగకరంగా ఉంటుంది. చర్లపల్లి మీదుగా సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు సికింద్రాబాద్లో ప్లాట్ఫామ్ దొరక్క అరగంటకు పైగా చర్లపల్లి స్టేషన్లోనే ఆగుతున్నాయి. ఇక నుంచి చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు ఆగే ఇబ్బంది ఉండదని రైల్వే అధికారులు చెబుతున్నారు. వరంగల్ హైవే నుంచి 6.5 కిలోమీటర్లు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో చర్లపల్లి టెర్మినల్ ఉంటుంది. టెర్మినల్కు చేరుకునే రోడ్డు మార్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వివరించామని రైల్వే అధికారులు చెప్పారు. ఇక ఇప్పటికే చర్లపల్లిలో ఆగే ట్రైన్లు, అక్కడ స్టార్ట్ అయ్యే రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇక షాలిమార్ హైదరాబాద్, చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్, గోరఖ్పూర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్లు చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరతాయి. దీనితో పాటు మరికొన్ని రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి స్టేషన్లో హాల్టింగ్ ఇచ్చింది. హైదరాబాద్ సిర్పూర్, సికింద్రాబాద్ సిర్పూర్ వెళ్లే కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్, గుంటూరు సికింద్రాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, విజయవాడ సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్, గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక నుంచి చర్లపల్లి స్టేషన్లో ఆగుతాయని భారతీయ రైల్వే ప్రకటించింది. రైళ్ల రాకపోకలతో పాటు టెర్మినల్లో ఏర్పాటు చేసిన 4 పిట్ లైన్స్లో ఒకేసారి 48 బోగీల రైళ్లు మెయింటెనెన్స్ జరుగుతాయి. నేరగాళ్లు, మోసగాళ్లు కొత్త రీతిలో మోసాలకు దిగుతున్నారు. అతి తెలివి ప్రదర్శించబోయి బోల్తా పడుతున్నారు. చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాల పాలవుతున్నారు. బ్రాండెడ్ లేబుల్ బిల్డప్, డూప్లికేట్ ప్రొడక్ట్స్, ఈ రీతిన కొందరు అక్రమ వ్యాపారం సాగించారు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసుల డేగ కన్ను నుంచి తప్పించుకోలేకపోయారు. నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చోవడం సాధారణ విషయమే. మోయలేని ధరాభారాన్ని మోస్తూ సగటు జీవి రోజులు భారంగా గడపడం ఎప్పుడూ ఉండే తంతే. అయితే బోలెడు డబ్బు చెల్లించి కొన్న సరుకు కల్తీది, నకిలీదని తేలితే ఆ కొనుగోలుదారు ఎంత ఆవేదనకు గురవుతారు? ఈ ఇంగితం అక్రమ విక్రేతలకు ఎందుకుంటుంది? స్వార్థం నరనరాన నిండిపోయిన కొందరు మోసగాళ్లు కల్తీ నిత్యావసర వస్తువులకు బ్రాండెడ్ లేబుల్స్ తగిలించి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. నాగారం, కాటేదాన్ నుంచి ఈ దందా సాగుతున్నట్లు గమనించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. రాజస్థాన్, బీహార్లకు చెందిన కొందరు కేటుగాళ్లు ఈ దందా సాగిస్తున్నట్లు గుర్తించారు. 3 నిందితులను అదుపులోకి తీసుకొని నకిలీ తయారీ సెంటర్లను సీజ్ చేశారు. సుమారు 2 కోట్ల రూపాయల విలువైన ప్రోడక్ట్లను సీజ్ చేశారు. టీ పౌడర్స్, వాషింగ్ పౌడర్స్, వాషింగ్ బార్స్, సోప్స్, హెయిర్ ఆయిల్స్ ఇలా నిత్యావసర వస్తువులన్నీ కల్తీ చేసి బ్రాండెడ్ లేబుల్స్తో ఈ నేరగాళ్లు విక్రయాలు సాగిస్తున్నారు. బ్రాండెడ్ ప్రోడక్టు రేట్ల కన్నా ఈ ధరలు తక్కువ ఉండడంతో డిస్కౌంట్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఈ నేరంలో భాగస్వామ్యమవుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఈ కల్తీ వస్తువులను కిరాణా షాపులకు అంటగడుతున్నారు. సామాన్య జనం గుర్తుపట్టనంతగా లేబుళ్లుంటున్నాయి. దీంతో గత 2 ఏళ్లుగా డూప్లికేట్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయల మాదిరి సాగిపోయింది. అయితే పోలీసులు పక్కా సమాచారంతో నిందితులను పట్టేసి ప్రొడక్షన్ యూనిట్లను సీజ్ చేశారు. రెడ్ లేబుల్, బ్రూక్ బాండ్ టీ పౌడర్స్, హార్పిక్, లైజాల్, పారాచూట్ హెయిర్ ఆయిల్, ఎవరెస్ట్ మసాలా, సర్ఫ్ ఎక్సెల్ తదితర బ్రాండెడ్ ప్రొడక్ట్స్కు లేబుల్స్ వేసి నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. హానికరమైన కెమికల్స్తో తయారు చేసిన ప్రొడక్ట్లను మార్కెట్లో అమ్ముతున్నారు. నాగారం, కాటేదాన్లో ఉన్న యూనిట్లపై రైడ్ చేసి 2 కోట్ల రూపాయల విలువైన డూప్లికేట్ ప్రొడక్ట్స్ను స్వాధీనం చేసుకున్నామని ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ తెలిపారు. నిందితులంతా బీహార్, రాజస్థాన్కు చెందిన వారని చెప్పారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేశామని,
పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలో పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. నగర శివారులో ఈ డూప్లికేట్ ప్రొడక్ట్ల విక్రయాలు అధికంగా జరుగుతున్నాయని టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఎంఆర్పీ ధర కన్నా తక్కువకే డిస్ట్రిబ్యూటర్స్కు ఈ డూప్లికేట్ ప్రొడక్ట్లను అమ్ముతున్నారన్నారు. కల్తీ సరుకు వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉందని పెరుమాళ్ చెప్పారు. హైదరాబాద్ మొత్తం వీరి నెట్వర్క్ ఉందని, ఇతర రాష్ట్రాలకు సైతం ఈ ప్రొడక్ట్స్ సప్లై చేస్తున్నారా అనే అంశాలపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని తెలిపారు. నకిలీ దందాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కల్తీ ప్రొడక్ట్లను గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం అందజేయాలని పోలీసులు తెలియజేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.